నా సావు నేను చేస్తా నీకెందుకు అనే టైటిల్తో బుక్ రాస్తున్నా అని అంటాడు ఒక సినిమాలో హీరో ఫ్రెండ్. మీ సావు మీరు రావండి మాకెందుకు అని అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు జనసేన తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించి. పవన్ కళ్యాణ్కు క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది కానీ టీడీపీకి ఓట్లు మాత్రం ట్రాన్స్ఫర్ కావు అని జోష్యం చెప్పారు. సార్ చంద్రబాబు రా కదలిరా అని అంటున్నారు, చూస్తున్నారా? వాళ్ళు ఎవరు రా కదలరా అంటే ఎవరు వచ్చేవాడు లేదు, పెట్టేవాడు లేదు, కదలు రావడం లేదు. మీరేమో జనసేన టీడీపీ పొత్తుల గురించి సెటైర్లేస్తున్నారు, వాళ్ళేమో మా పొత్తు మా ఇష్టం మీకేం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టం, ఎవడు కాదన్నాడు, వాళ్ళ జాంకాయ వాళ్ళ ఇష్టం, తినమనండి. ఎక్కడ ముంచుకు తినమంటే అక్కడ ముంచుకు తినమను, మాకేం అభ్యంతరం. ఆ పొత్తు వర్కౌట్ అవుతుందంటారా? ఈ పొత్తు చిత్తైపోయింది, ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది. మీరిలా వెక్కిరిస్తున్నారు కానీ తమ పొత్తు సూపర్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అని డప్పు కొట్టుకుంటున్నారు వాళ్ళు. చివరికి ఎట్టా ఉందో తెలుసా, సినిమా సక్సెస్ అయిందని సినిమా నిర్మాత చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అయ్యా మా సినిమా సక్సెస్ అయిందని చెప్పుకుంటారు ఒకసారి, ఫెయిల్ అయిన తర్వాత. మా పొత్తు సక్సెస్ అని చంద్రబాబే చెప్పుకుంటున్నాడు, ఎవడో చెప్పుకోవట్లా. చంద్రబాబు చెప్తున్నాడు సరే, జన సైనికుల పరిస్థితి ఏంటి సార్? పొత్తు సక్సెస్ కాదని ఒకరికొకరు జుట్లు పట్టుకుంటున్నారు. అయ్యో ఇన్ని రోజులు జెండాలు మోసి మోసి ఇప్పుడు చంద్రబాబు పల్లకి మోయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది అన్నట్లు ఈ పొత్తు వల్ల పవన్ క్యాస్ట్ ఓట్లు చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ అవుతాయంటారా? ఈ పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది గాని మా క్యాస్ట్ ఓటు మాత్రం బాబుకు ట్రాన్స్ఫర్ కాదు. వ్రతం జెడ్డ ఫలితం దక్కదన్న మాట. ఇంత జరిగినా నాకో వ్యూహం ఉంది, ఆ వ్యూహం నాకు వదిలేయండి అని పవన్ జన సైనికులను బుజ్జగిస్తున్నాడు. వ్యూహం నాకు వదిలేయండి, పొత్తుల చిత్రం వదిలేసేయండి, మీరు మాత్రం కష్టపడమన్నాడు. బాగా కష్టపడ్డారు, కష్టపడ్డోళ్ళు బావురుమని ఏడుస్తున్నారు. ఇన్నాళ్ళు తమకు టికెట్ వస్తుందని ఆశపడ్డ వాళ్ళు పవన్ ఇచ్చిన జలక్ తట్టుకోలేక ఇప్పుడు బోరుమని ఏడుస్తున్నారు పాపం.